ఆగాగు ఈ 6 పాయింట్స్ మీ కేవైసీలో అప్డేట్ అయ్యేలా చెక్ చేసుకోండి. అవేంటో చెప్తాను, ఒకసారి రిలీజ్ సేవ్ చేసుకోండి. నంబర్ 1, ఆధార్ ఫ్రీ అప్డేట్ డెడ్ లైన్. మీ ఆధార్ కార్డులో మీ బయోమెట్రిక్స్, మీ కేవైసీ, మీ ఫోటో అప్డేట్ అయిందో చూసుకోండి. 14th September 2025 వరకు లాస్ట్ డేట్. UIDAI అనే వెబ్సైట్కి వెళ్ళి ఇప్పుడు అప్డేట్ చేసుకోండి. నంబర్ 2, ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్. NHA వెబ్సైట్ ఫాస్టాగ్తో కేవైసీ అప్డేట్ అనేది మ్యాండేటరీ చేసిందండి. ఒకవేళ అప్డేట్ చేసుకోకపోతే ఇప్పుడు అప్డేట్ చేసుకోండి, లేకపోతే మీ ఫాస్టాగ్ పనిచేయదు. నంబర్ 3, EPF ఈనామినేషన్ కంపల్సరీ. EPFO వెబ్సైట్ కంపల్సరీ ఈనామినేషన్ అప్డేట్ చేసుకోవాలని చెప్పింది, లేకపోతే మీ ఫ్యామిలీ PF అమౌంట్ అనేది విత్డ్రాల్ చేసుకోలేరు. నంబర్ 4, నేషనల్ పెన్షన్ స్కీమ్లో మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అప్డేట్ ఉందో చూసుకోండి. నేషనల్ పెన్షన్ స్కీమ్ మొబైల్ నెంబర్, మెయిల్ అప్డేట్ ఉంటేనే మీకు OTPs అనేది రిసీవ్ అవుతాయి. అప్డేట్ చేసుకోకపోతే ఇప్పుడు అప్డేట్ చేసుకోండి. నంబర్ 5, ITRs ఈ వెరిఫికేషన్. ITRs ఫైల్ చేయడమే కాదండి, ITRs ఈ వెరిఫై కూడా చేయాలి. వితిన్ 30 daysలో మీ ITR ఫైల్ చేసిన తర్వాత ఒకసారి ITRs ఈ వెరిఫై చేయకపోతే ఇప్పుడే చేసుకోండి. డిమాట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్స్లో మీ కేవైసీ లింక్ ఉందో లేదో చూసుకోండి. సెబీ అనేది మ్యాండేటరీ చేసింది మీ పాన్, ఆధార్, మొబైల్ నెంబర్ అనేది డిమాట్ అకౌంట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్తో లింక్ ఉండాలి. ఒక లింక్ లేకపోతే ఇప్పుడే లింక్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఫైనాన్షియల్ అడ్వైసెస్ కోసం మన జయ వెంకటరమణ సొల్యూషన్స్కి ఇప్పుడే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.